మాట్లాడమంటే మాట్లాడతా, పోమంటే పోతా సార్. ఇక ఇప్పుడు వారు మా ఎలియా మినిస్టర్ గారు బీజేపీకి 4 నిమిషాలు, ఎంఐఎంకు 4 నిమిషాలు కేటాయించినామన్నారు అధ్యక్ష. నిజంగా మీరు రికార్డులన్నీ తీయండి, గతంలో ఎవరెవరు ఎన్నెన్ని నిమిషాలు మాట్లాడారు, నిజంగా అంతే టైం ఇస్తారా? వాళ్ళకి ఎంత ఇచ్చిందో దాని ప్రపోర్షనేట్గా ఇంటూ 38 మీరు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వండి అధ్యక్ష, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇట్లా 5 నిమిషాలు నేను అసలు అధ్యక్ష ఇంకా సబ్జెక్ట్లోకి డిపార్ట్మెంట్ వైజ్ ప్రారంభమే కాలేదు. నేను బ్రాడర్ వ్యూ చెప్పాను. నవ్ ఐ విల్ గో టు డిపార్ట్మెంట్ వైజ్. అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్షం యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే ప్రభుత్వానికి కొంత మేలు అవుతుంది. వినే ఓపికే ఉండాలి అధ్యక్ష, సహనం ఉండాలి అధ్యక్ష ప్రభుత్వానికి. అధ్యక్ష, 2014-15లో 62,306 కోట్లున్న ప్రభుత్వ వ్యయాన్ని 2023-24 నాటికి 2,31,825 కోట్లకు పెంచాం అధ్యక్ష. అంటే దాదాపు 4 రెట్లు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగింది. సంపద పెంచినం, పేదలకు పంచినమనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, స్వంత ఆదాయ వనరుల వృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా నిలిపినమనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. మా పాలనలో గ్రోత్ రేటు ఆకాశం వైపు చూస్తే మీ పాలనలో పాతాళం వైపు చూస్తుంది. దివాలా తీసింది రాష్ట్రం కాదు అధ్యక్ష, మీ ఆలోచన విధానంలో దివాలాతనం ఉంది, మీరు అనుసరిస్తున్న విధానాల్లో దివాలాతనం ఉంది తప్ప ఇవాళ మీ పరిపాలనలో దివాలా ఉంది తప్ప అధ్యక్ష, అది బీఆర్ఎస్ పాలనలో ఈ రాష్ట్రం దివాలా తీయలేదు. ఒకసారి ఆలోచించుకోండి అధ్యక్ష. అధ్యక్ష, ఆవిరైపోయిన 6 గ్యారంటీలు. కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందుకుంటూ ప్రజలు జీవితం చక్కగా సాగుతున్న సందర్భం. స్వర్గాన్ని కిందికి దించుతామన్న రీతిలో వీళ్ళు హామీలు ఇచ్చారు అధ్యక్ష. 6 గ్యారంటీల పేరుతో బాండ్ పేపర్లను ముద్రించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు 6 గ్యారంటీల ప్రధానమైన అంశాల మీద భట్టి గారి ప్రసంగంలో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష. 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే పథకం యొక్క ఊసే వారి ప్రసంగంలో కనబడలేదు అధ్యక్ష. మాట కూడా ఎత్తని మరో హామీ 4,000 రూపాయల పెన్షన్ అధ్యక్ష. ముసలి వాళ్ళు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గీతన్నలు తదితర 44 లక్షల మంది నిరుపేదల ఆశల్ని ఈ భట్టి గారి బడ్జెట్ అడి ఆశలు చేసింది అని చెప్పి నేను చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి వక్త, మంచి కళాకారుడు అధ్యక్ష. ఎన్నికల ముందు పల్లె పల్లెనా తిరుగుతూ ఎంతో నాటకీయంగా, డ్రామాటిక్ గా వారు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 2,000 కాదు 4,000 పింఛన్ వస్తుంది. ఇంకేమన్నాడు అధ్యక్ష? మన్మడొచ్చి కాళ్ళు ఒత్తుతాడు, పెట్రోల్ కోసం 500 1000 అడుక్కుంటాడవ్వా అన్నాడు అధ్యక్ష. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారుల చెవుల్లో ఇంకా గింగురుమంటున్నాయి అధ్యక్ష. ఇంకా కూడా రింగున గుర్తు చేస్తా ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనవడు కాళ్ళు ఒత్తుతలేడు, అవ్వ తాతలు కన్నీళ్లు ఒత్తుకుంటున్నారు అధ్యక్ష. పింఛన్ 4,000 ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తూనే పాపం కొంతమంది వృద్ధులు కాలం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నా, ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఇస్తారో చెప్పండి. ఈరోజు జరుగుతున్నది ఏంది అధ్యక్ష? కొత్త పెన్షన్లు రాలే, 4,000 రూపాయల పెన్షన్ రాలే, కానీ 1,00,000 మందికి పెన్షన్లు మాత్రం కోత మాత్రం పడ్డది అధ్యక్ష. అధ్యక్ష, ఇకపోతే ఇంట్లో ఎందరుంటే అందరికి ఇస్తాం, అవ్వకిస్తాం, తాతకిస్తామని చెప్పారు అధ్యక్ష నాడు. ఈరోజు అవ్వలేదు, తాత లేదు, 4,000 పింఛన్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అని 6 గ్యారెంటీల్లో చెప్పారు. ఇవాళ భట్టి గారు 2 బడ్జెట్లు పెట్టినా దాని ప్రస్తావన లేదు. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట 12,000 అన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు అధ్యక్ష. కానీ వీళ్ళు ఇచ్చింది 1,00,000 లోపు మందికే. 1,00,000 కోటి మందికి ఇవ్వాల్సి వస్తే 1,00,000 లోపే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష. నిజంగా 1 కోటి మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలంటే బడ్జెట్లో 12,000 కోట్లు పెట్టాలి. పోయిన బడ్జెట్లో 906 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్లో 300 కోత పెట్టి దాన్ని 600 కోట్లకే కుదించారు అధ్యక్ష. అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఆ కూలీలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, సరే ఇండ్ల సంగతి ఇప్పుడే చెప్పిన, బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిసినాయి, గాంధీలు ఇచ్చిన వాగ్దానాలు గాలి మాటలైపోయినాయి.
6 గ్యారెంటీలకు దిక్కు లేదు కానీ అందాల పోటీలు పెడతామని మాత్రం తెగ ఆరాట పడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. మింగ మితకు లేదు, మీసాలకు సంపంగి నూనె అన్నట్టున్నది అధ్యక్ష. మొత్తం మీద 2 పూర్తి స్థాయి బడ్జెట్ల తర్వాత ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు విషయంలో ఇవాళ చేతులు ఎత్తిందనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. నేను ఈ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందనడానికి ఒక వేమన పద్యంతో వివరించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. అధ్యక్ష, ఈ ప్రభుత్వ 6 గ్యారెంటీల అమలు తీరు చిత్తశుద్ధి లేని శివపూజ లెక్కనే ఉన్నది అని చెప్పి నాకు చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయం మన రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడతారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఇలా వ్యవసాయ రంగానికి ఒక కొత్త దిశనిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 2,60,000 టన్నుల ధాన్యం పండిందని చాలా ఘనంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ ఘనత వెనుక బీఆర్ఎస్ కృషిని ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్నారు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, తప్పుడు ప్రచారాలతో సత్యాన్ని దాచలేరు. 2014-15లో సాగు విస్తీర్ణం ఎంత అధ్యక్ష? 1,31,00,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగు విస్తీర్ణం 221 లక్షల ఎకరాలకు పెరిగింది. రికార్డు స్థాయిలో అంటే 68% 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగు విస్తీర్ణం పెరిగింది. ఎట్లా పెరిగింది అధ్యక్ష? మంత్రమేస్తే పెరిగిందా? మాయ చేస్తే పెరిగిందా? సాగు విస్తీర్ణం వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక కీలక పాత్ర పోషించింది. వ్యవసాయ స్థిరీకరణ కోసం కేసీఆర్ గారు 5 అంచెల వ్యూహాన్ని అమలు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడం, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, పెద్ద ఎత్తున చెక్ డ్యాంల నిర్మాణంతో సాగునీటి వసతులు అభివృద్ధి చేసినాం. కరెంటు కోతల కష్టాలకు తెరదించి రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్తును సరఫరా చేశాం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి రైతు బంధు పథకాన్ని ప్రారంభించి అమలు చేశారు కేసీఆర్ గారు. ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిన ఈ పథకం కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ కు కూడా మార్గదర్శకమైంది. బీఆర్ఎస్ హయాంలో 73,000 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి రైతు బంధు కింద రికార్డు సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వరి నుండి జొన్నల దాకా పండిన ప్రతి పంట చివరి గింజ దాకా కొన్నాం. ఏ రైతైనా ఏ కారణం చేతనైనా మరణిస్తే 5 లక్షల రూపాయల ఉచిత బీమా పథకాన్ని, రైతు బీమాను కూడా తెచ్చాం. బిల్లులు లేకుండా కరెంట్ ఇచ్చాం, పన్నులు లేకుండా సాగునీరు అందించాం. ఇట్లా ఇంకెన్నో చేసిన అధ్యక్ష. బీఆర్ఎస్ హయాంలో ఏం చేయకుండానే సాగు విస్తీర్ణం దానికదే పెరిగిందని ఈ ప్రభుత్వం సత్యదూరమైన ప్రచారం చేస్తుంది. చెప్పేవాడికి చెవుడైనా వినేవాడికి వివేకం ఉంటుంది అధ్యక్ష. బీఆర్ఎస్ కృషి వల్ల సాగు విస్తీర్ణం పెరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో నేడు పంట ఎండిపోతా ఉంది. పక్క రాష్ట్రం నీళ్లు దోచుకుపోతుంటే నీళ్లు నమిలారే తప్ప నిరోధించలేకపోయారు. పెరిగిన సాగు విస్తీర్ణం బీఆర్ఎస్ ఘనత, ఎండిపోయిన పొలాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం. ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్తుందంటే ఎండల వల్ల పంట ఎండిపోతుందట. పంటలు ఎండుతున్నది ఎండల వల్ల కాదు, ఈ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు ఎండుతా ఉన్నాయి. ఈ సంవత్సరం వానలు సమృద్ధిగా కురిశాయి, నదీ జలాల్లో ప్రవాహాలు పెరిగాయి. కానీ నీళ్లను ఒడిసి పట్టడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఎంత దారుణం అంటే అధ్యక్ష, దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి 6 కోట్ల ఓఎండ్ఎం బిల్లులు చెల్లించక ఈ రోజు 600 కోట్ల విలువైన పంట వరంగల్ జిల్లాలో ఎండిపోతా ఉంది అధ్యక్ష. 33 రోజులు మోటార్లు ఆలస్యంగా స్టార్ట్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. రైతు బంధు ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. ఎనుముల వారిని నమ్ముకుంటే ఏం జరిగింది? ఎగవేతే మిగిలింది అధ్యక్ష. వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టారు. యాసంగిలో 15,000 ఇవ్వాల్సిన భరోసా 12,000 కుదించారు. ఇది కూడా కొందరి రైతుల ఖాతాల్లోనే వేశారు. రైతు కూలీలకు భరోసా లేదు, కౌలు రైతుల ప్రస్తావన లేదు. చేతు గుర్తు వారి చేతగాని పాలనలో రైతు మళ్ళీ అప్పు కోసం చెయ్యి చాపాల్సి వస్తుంది అధ్యక్ష. రుణమాఫీ అధ్యక్ష,
స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో సంపూర్ణ రుణమాఫీకి ఎంత కావాలంటే 49,500 కోట్ల రూపాయలని చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు, ఒక్క సంవత్సరం అవినీతి చేయకుండా కడుపు కట్టుకుంటే 41,000 కోట్లు ఒక్క దెబ్బకు మాఫీ చేయొచ్చని ఆ రోజు చెప్పారు అధ్యక్ష. గౌరవనీయులు భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లోనేమో 20,000 కోట్లు ఇచ్చామంటున్నారు. వాస్తవంగా అయితే అది 15,000-16,000 కోట్లు కూడా చేరలేదు అధ్యక్ష. వాస్తవం ఏమిటంటే అధ్యక్ష, రైతు ఇంటికి బ్యాంకుకు మధ్య ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. చివరికి రైతుకు మిగిలింది ఒడువని దుఃఖం, తీరని అప్పు. అధ్యక్ష, ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇది వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తీసుకున్న లెక్కే చెప్తున్నాను అధ్యక్ష. నా సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడానికి, రైతాంగానికి అర్థం కావడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నా అధ్యక్ష. నా సిద్దిపేట నియోజకవర్గంలో బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులు 43,363 మంది. రుణమాఫీ అయ్యింది 20,514. రుణమాఫీ కానటువంటి రైతులు 22,849. అంటే అయింది తక్కువ, కానటువంటి రైతుల సంఖ్య ఎక్కువ. ఇందులో అధ్యక్ష 2 లక్షల లోపు రుణం ఉండి కూడా కానటువంటి రైతుల సంఖ్య 10,212 ఉండడం గమనార్హం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. 2 లక్షల లోపు రుణం ఉండి కూడా మాఫీ కానటువంటి రైతులు ఒక్క నా సిద్దిపేట నియోజకవర్గంలో 10,212 మంది ఉన్నారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఇంకా రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష 2 లక్షల మీద రుణం ఉన్న వాళ్ళ సంగతి, పాపం వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, 2 లక్షల మీద ఉన్న వాళ్ళు అప్పు కట్టండి, మీకు కూడా 2 లక్షల రూపాయల మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మాట నమ్మే అధ్యక్ష, నా నియోజకవర్గం ఉదాహరణ కోసం ఒక 2-3 పేర్లు చెప్తా, చాలా ఉన్నాయి కానీ, గుర్రాలగొంది గ్రామంలో శ్రీనివాసరెడ్డి అనే రైతు యూబీఐ బ్యాంకులో 30 ఆగస్టు 2024 నాడు 2 లక్షల మీద ఉన్న 50,000 కట్టిండి అధ్యక్ష. ఇవాళటి వరకు మాఫీ కాలే. నారాయణరావుపేటకు చెందిన సత్తిరెడ్డి అనే రైతు 2,60,000 రుణం ఉంటే మితితో కలిపి మీద 76,000 రూపాయలు కట్టిండి అధ్యక్ష. బంజేర్పల్లికి చెందిన మరో రైతు అఖ్తర్ ఖుస్రో 2,06,000 అప్పుంటే మితితో కలిపి మీదున్న 10,000 కట్టిండి అధ్యక్ష. వారికి మరి ఈ రోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న డబ్బు కడితే ఈ రోజు వరకు రుణమాఫీ కాలేదు. కొత్త అప్పుల మీద పడ్డాయి తప్ప మాఫీ కాక ఇవాళ 2 లక్షల పైన ఉన్న రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. దయచేసి 2 చేతులు జోడించి భట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా, 2 లక్షల మీద ఉన్న రైతులకు, రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని, మీరిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష.